సరే ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే, ఈ బీసీల పట్ల 3 ప్రధాన పార్టీలకి అవగాహన ఉందా లేదా మీరేం చెప్తారు? అంటే కొన్ని కుల్లం మాట్లాడుకుంటే ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బీసీ అనే పదం లేదమ్మా. ఎస్సీ ఎస్టీలకి సపరేట్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన వర్గాలు ఎవరైనా కూడా కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి. అసలు భారత రాజ్యాంగంలో ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగం ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తామని ప్రామిస్ చేస్తుంది. మరి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న రాజ్యాంగము మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వర్గాలు అంటరాని తరానికి వివక్షకు గురయ్యారు కాబట్టి ఒక కాళ్ళు ఉన్నోడికి కాళ్ళు లేనోడికి పోటీ పెరిగినప్పుడు వికలాంగుడు పరిగెత్తలేడు. ఆ వికలాంగుడు లాంటి కొన్ని బలహీనంగా ఉన్న వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలని చెప్పి సమానులలో అసమానత ఉంది కాబట్టి ఒక కుంటోడికి ఒక గుడ్డోడికి అని అన్ని అవయవాలు సరుగున్నోడికి పోటీ పెడితే అన్ని అవయవాలు కూడా వెళ్తాడు. ఒక గుర్రానికి గాడిదకు పోటీ పెడితే గుర్రమే గెలుస్తుంది. ఇలాంటి ఎవరైతే కొంత వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి రిలాక్సేషన్ మాత్రమే, అది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఇవ్వాలని ఉంది. వాళ్ళు ఈక్వల్ అయినప్పుడు తీసేయాలని ఉంది. కానీ దీన్ని ఒక ఓటు బ్యాంకు రాజకీయాలుగా మార్చి ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళే రిజర్వేషన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది, స్వాతంత్రం రాకముందు రిజర్వేషన్. ఈ బీసీలకి సపరేట్ గా రిజర్వేషన్ అంటూ లేదు. వెనుకబడిన వర్గాల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% కోట ఎస్సీ ఎస్టీలకు 23% పోతే మిగిలిన 27% బీసీలకు ఇస్తున్నారు. 50% దాటద్దని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మొత్తం భారతదేశం మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదు అనేది ఒక లా ఉన్నప్పుడు పక్కనున్న తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తున్నారు. అది కూడా మన భారతదేశంలో ఉన్నదే. అంటే అక్కడ ఉన్న పరిస్థితులలో మెజారిటీ ప్రజలు బీసీలు ఉన్నారని చెప్పి అక్కడ జయలలిత గారు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 69% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. మరి తెలంగాణలో ఇంతమంది బీసీ నాయకులు ఉన్నారు, ఇంతమంది బీసీ కుల సంఘాలు ఉన్నారు, ఇంతమంది బీసీ మేధావులు ఉన్నారు. వెలమార్ రెడ్డికి అమ్మ పోతే తిప్పి కొడితే 10% కూడా, మిగతా ఎస్సీ ఎస్టీలు పోతే 50 నుంచి 60% ఉన్నారు. మరి 60% 50% ప్రజల తరపున ఎంతమంది స్ట్రీట్ ఫైట్ చేస్తున్నారు? ఇలా అగ్రవర్ణాలను తిట్టడం బీసీ నాయకులు తప్ప అగ్రకులాల వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు దీనికోసం. ఇప్పుడు బీసీ నాయకుల్లో కూడా చూస్తే ఇవాళ బీసీల అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాజీలు కావచ్చు, అందరు కలిసి ఏమన్నా ఒక స్ట్రీట్ ఫైట్ చేయడానికి సిద్ధపడ్డారా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి బీసీ అంటున్నారు. ఎక్కడన్నా గ్రామాల్లో బీసీ ఫైట్ జరుగుతుందా? ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం తెలంగాణ ఫైట్ జరిగింది. బీసీల ఫైట్ ఎందుకు గల్లీలలో జరగట్లేదు అంటే ఈ బీసీ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి, అంకిత భావమే లోపము. ముందు అగ్రవర్ణాల కుట్రలు తర్వాత పక్కకు పెట్టండి. అసలు ఫస్ట్ ఇప్పుడు నేను మున్నూరు కాపు వర్గానికి చెందినోడిని, మాకు 10 లక్షలు 5 లక్షల జనాభా ఉంటే నాకు ఎమ్మెల్యేను నాకు మంత్రి వస్తే మొత్తం మున్నూరు కాపులందరికీ లాభం జరుగుతుంది. అంటే నాకు ఎమ్మెల్యే పదవి రావడం కోసం బీసీలు అడ్డం పెట్టుకుంటున్నా, నాకు మంత్రి పదవి రావడం కోసం బీసీలు అడ్డం పెట్టుకుంటున్నా కాబట్టి మొత్తం బీసీల సామాజిక చైతన్యం కోసం అంబేద్కర్ గారు ఏం చెప్పారు? బోధించు, సమీకరించు, పోరాడని చెప్పారు. ఎంతమంది బీసీల నుంచి ఒక ఫిలాసఫర్ మూమెంట్స్ వచ్చారు. ఇప్పుడు పక్కన ఉన్న తమిళనాడు తీసుకుంటే పెరియారు, నారాయణ గురు, లేకపోతే ఎంజీఆర్, కరుణానిధి, ఇట్లా పరంపర ఉంది. పక్కన కేరళ కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ బీసీలో ఒక 5-6 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. కర్పూరి ఠాకూర్ అని ఒక నాయి బ్రాహ్మణ్కి చెందిన వ్యక్తి 70లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఒక్కడు కూడా ముఖ్యమంత్రి ఎందుకు కావట్లే? ఇంకా అడుక్కొని ఎందుకు తింటున్నారు? 50% ఉన్నారు కదా మీరు. 50% మంది రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం ఆగుద్దా? అసలు ఇలా తెలంగాణ జనాభాలో 4 కోట్లు అనుకుంటే 2 కోట్ల మంది బీసీల్లో ఒక 20 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే రిజర్వేషన్ బిల్లు రాదా? అంటే బీసీలని చైతన్యపరచడంలో బీసీ నాయకులు, బీసీ రాజకీయ నాయకులు, బీసీ మేధావులు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. యూట్యూబ్లలోనో లేకపోతే ప్రెస్ క్లబ్లలోనో స్టార్ హోటళ్లలో మీటింగ్లు పెడితే రాజకీయ అధికారం రాదు. కింద నిర్మాణం చేయాలి, కింద పోరాడాలి. స్ట్రీట్ ఫైట్ చేయకుండా 100% లేదు. అసలు బీసీలలో నాయకులే లేరు. బీసీలలో ఉన్నదంతా చెంచగాళ్ళు. ఇప్పుడు అడక తినేటోడికి కూడా అడుక్కునే బొచ్చ సొంతంగా ఉండాలి. ఈ బీసీ నాయకుల దగ్గర ఉన్న బొచ్చ కూడా రెడ్డోడో వెలమోడో కమ్మోడో ఇస్తే అప్పటికప్పుడు అడుక్కుంటారు. నాకు ఎమ్మెల్యే అయ్యి, నాకు మంత్రి పదవి చాలు. కులం పేరు చెప్పుకొని, బీసీ పేరు చెప్పుకొని అడక తినేటోళ్ళే ఉన్నారు తప్ప తెలుగు రాష్ట్రాల్లో బీసీలకి ఆత్మగౌరవము, స్వయం నిర్ణయాధికారం వచ్చే ఒక ఫిలాసఫర్ లేడు. ఒక పెరియార్ ఎందుకు లేడు? ఒక నారాయణ గురు ఎందుకు లేడు? ఒక పూలే ఎందుకు లేడు? ఒక కరుణానిధి ఎందుకు రాలే? ఒక ఎంజీఆర్ ఎందుకు రాలే? ఇక్కడ అంటే లీడర్షిప్ ప్రాబ్లం ఉంది. వీళ్ళంతా ఇప్పుడు 1000 రూపాయలు ఇద్దామని ఓసీ లీడర్ అనుకుంటే ఇప్పుడు 100 రూపాయలు అడుక్కుంటున్నాడు. అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు, అడక్క తినే జాతులకి, ఆత్మగౌరవం లేని జాతులకి ఎప్పటికీ రాజ్యాధికారం రాదు. రాజ్యాధికారం అనేది రాజ్యం వీరభోజ్యం. చావో రేవో తేల్చుకొని దిగితేనే పోరాటం వస్తుంది. ఇప్పుడు నేను ఒక విఠల్ రెడ్డి అయి ఉండి మీరు ఒక బీసీ అయితే బీసీలను ఎమ్మెల్యేలను ఎంపీలు చేయడం నాకు ఇష్టం ఉంటుందా? నా సీటు పోతే నేను కాపాడుకుంటాను రాజకీయాల్లో?
అంత గొప్ప మహానుభావులు ఎవరు లేరు. ఇప్పుడు ఎట్లా సీటుకు పోవాలనుకున్నారు. ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఏవి చెప్పినా కాంగ్రెస్ పార్టీ రెడ్ల పెత్తనము, టీఆర్ఎస్ పార్టీ వెలమల పెత్తనము, టీడీపీ కమ్మల పెత్తనము, బీజేపీ బ్రాహ్మణ్ బనియా పార్టీ. వాళ్ళు ఎవరు కూడా బీసీలని నిజంగా ఎంపవర్మెంట్ చేయరు. బీసీలని లడ్డూలో జీడిపప్పు కిస్మిస్ లాగా చూపించి ఓటు బ్యాంక్ కార్చుకుంటారు. మరి 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు బీసీలకి? నెహ్రూ గారు ప్రధానమంత్రి చేశారు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేశారు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి చేశారు, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడుతున్నాడు. మరి ఫస్ట్ మా తాత, మా ముత్తాత, మా నాయనమ్మ, మా నాన్నగారు బీసీలకు అన్యాయం చేశారు, మేము 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పరిపాలించినాము, మేము బీసీలకు అన్యాయం చేసినామని క్షమాపణ చెప్పిండా? సరే, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మరి బీజేపీ పార్టీ ఏం చెప్తుంది? ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటే ముస్లింలు 10% ఉంది కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటుంది. ప్రధానమంత్రి గారు మాట్లాడిన వీడియో దొరుకుతుంది మీకు. ఈ భారతదేశంలో ఓబీసీలలో 70 ముస్లిం కులాలు ఉన్నాయి. నా రాష్ట్రం గుజరాత్ లోనే 40 కులాలు ఉన్నాయి. నేను ఉన్నప్పుడు 40 ముస్లిం కులాలకి రిజర్వేషన్ ఇచ్చినా అని చెప్పింది. మధ్యప్రదేశ్ లో ముస్లింలకి రిజర్వేషన్ ఉంది, గుజరాత్ లో ఉంది, రాజస్థాన్ లో ఉంది, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఓబీసీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ లో. కానీ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే బీజేపీ వితండవాదం ఇస్తుంది, తొండివాదం. యాక్చువల్ గా మతం పేరుతో రిజర్వేషన్ లేదు. సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వాలని ఉంది. ఎస్సీ ఎస్టీలు పక్కకు పెడితే దానిలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా బీసీ అమ్మ. బీసీలో 4 గ్రూపులు ఉన్నాయి, ఏబిసిడి. ఏ బి పోతే సి ఎవరు? కన్వర్టెడ్ క్రిస్టియన్స్. డి కాకుండా ఈలో రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% ఇచ్చింది రిజర్వేషన్. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది? 10% రిజర్వేషన్ ఇస్తున్నారు, అందుకని మేము అడ్డుకుంటున్నాం అంటుంది. ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా ముస్లింలకు 10% రిజర్వేషన్ అనేది లేదు. ఇప్పుడు ఆల్రెడీ 4% ఇస్తున్నారు బీసీ అనేది. ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఎక్కడ స్ట్రీట్ ఫైట్ జరగలే, ఎక్కడ యుద్ధం జరగలే. 9% ఉన్న అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణలో వెలమ, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ్, వైశ్య, జైన్స్, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు అందరు కలిపి కూడా 9.8% లేదు మొత్తం కలిపి కూడా. కానీ వాళ్ళకి 10% రిజర్వేషన్ వస్తుంది. అక్కడ ఎవరు మాట్లాడరు. అంటే కర్రు నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం. బీసీల దగ్గరకు వచ్చేసరికి అందరు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు.